ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తప్పు జరిగింది మావయ్య, ఒప్పుకుంటాను. నా తప్పు నేను తెలుసుకున్నాను. నేను కష్టపడతాను. ఆద్యని అపురూపంగా చూసుకుంటాను. అప్పుడు ఆద్య మెళ్ళో నేను తాళి కట్టినప్పుడు ఎవరూ చూడలేదు. ఇప్పుడు మేము ఒకరు లేకుండా ఒకరం బ్రతకలేమని మీ అందరికీ తెలుసు. మా ప్రేమని మీరు కళ్ళారా చూశారు. ఆ ప్రేమని గెలిపించుకునే అవకాశం మాకివ్వండి మావయ్య. ఏమండి? అవునండి, వీళ్ళిద్దరూ ఇప్పుడు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు, కలిసి బతకాలనుకుంటున్నారు. వాళ్ళ ప్రేమని అర్థం చేసుకోండి. చూసావా వదినా, బావగారిని ఒప్పించేలా ఉందక్క. ఎంత తెలివిగా మాట్లాడుతుందో. అన్నయ్య అంత సులువుగా ఒప్పుకోడు పార్వతి. కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి వేస్తాడు. వీళ్ళకి పెళ్ళెలా చేస్తాడు? కాదనకండి మావయ్య. చూడు శ్రీను, నేను కూడా ఒక ఆడపిల్లని కన్న తండ్రినే. రామలక్ష్మి శౌర్యని ప్రేమించిందని నా అనుమతి లేకుండా తను పెళ్లి చేసుకోలేదు. ఆద్య వాళ్ళ నాన్న కూడా అంతే. తన కన్న తండ్రి బ్రతికున్నప్పుడు అతని ఇష్టానుసారంగానే మీ పెళ్లి జరగాలి. తను ఒప్పుకుంటే అంతకన్నా కావాల్సింది ఏముంది? అమ్మయ్యా, అన్నయ్య నిర్ణయాన్ని ఆ పిల్ల నాన్న మీదకి తోసేశాడు. ఇదింకా అట్టకెక్కినట్టే. కిషోర్ ఒప్పుకుంటే ఇప్పుడు ఎంతసేపు ఆలోచించం కదండి. ఎలాగైనా మీరు మా డాడీని ఒప్పించండి పెద్దనాన్న. అమ్మా ఆద్య, మీ పెద్దమ్మ నిన్నిక్కడికి తీసుకొచ్చింది నిన్ను మా కంటికి రెప్పలా చూసుకుంటాం, నీకు ఏ లోటు లేకుండా నీ బాగోగులు చూసుకోవడం మా బాధ్యత అని. కానీ నీ పెళ్లి విషయంలో పూర్తి హక్కులు మీ నాన్నకి ఉన్నాయి. నీ మీద ఇష్టం కొద్దీ శ్రీను పొరపాట్లు చేసి ఉండొచ్చు, తప్పులు దొర్లి ఉండొచ్చు. కానీ కూతురిని అమెరికా తీసుకెళ్తా అని నిర్ణయించుకున్నప్పుడు మేం మాత్రం అడ్డుపడలేం. చూసావా, చేతులెత్తేశాడు. వీరిద్దరి ప్రేమకి అర్థం లేకుండా పోతుందండి. అమెరికా టికెట్స్ బుక్ చేయడానికి ఇంకా సమయం ఉండొచ్చు. కిషోర్లో మార్పు రావచ్చు. రావాలని కోరుకుందాం. వస్తే వీళ్ళ అదృష్టం.